వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీలో అంగన్వాడీల సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతున్న క్రమంలో కలవరపడిన జగన్ ప్రభుత్వం అంగన్వాడీ సంఘాలను చర్చలకు పిలిచింది. మంగళవారం సాయంత్రం వెలగపూడిలోని సచివాలయంలో అంగన్వాడీ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చించనుంది. ఒకవైపు వేతనాల పెంపుపై అంగన్వాడీలు పట్టుపడుతుంటే, మరోవైపు ప్రభుత్వం మాత్రం వేతనాల పెంపు మినహా మిగతా అంశాలపై చర్చిద్దామని చెబుతోంది. ఏఐటీయూసీతో పాటు మరో 2 సంఘాల ప్రతినిధులు చర్చకు రావాల్సిందిగా ప్రభుత్వం ఆహ్వానం పంపింది. దాదాపు 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీలు తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర చేసిన సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే తెలంగాణలో కంటే 1000 రూపాయలు ఎక్కువగా పెంచుతానని హామీ ఇచ్చారని, ప్రస్తుతం ఆ హామీని అమలు చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. మిగతా అన్ని డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిశీలిస్తామని చెప్పింది. గతంలో 2 పర్యాయాల చర్చలు జరిగినప్పటికీ సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. ఈ రోజైనా తమ డిమాండ్లు పరిష్కరించాలని, వాటికి లిఖితపూర్వకంగా ఇవ్వాలని, వేతనం పెంపు తక్షణం అమల్లోకి రావాలని కోరుతున్నారు. మరోవైపు ఏపీలో గ్రామ వాలంటీర్లు కూడా సమ్మెబాట పట్టారు. గౌరవ వేతనం పెంపు, సర్వీసుల క్రమబద్ధీకరణ లేకపోవడంతో అసంతృప్తితో ఉన్న గ్రామ వాలంటీర్లు సమ్మె స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించారు. వాలంటీర్లతో సమ్మె ఆలోచన విరమింపజేసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. మంగళవారం వారు సమ్మె సైరన్ మోగించారు. 2019 అక్టోబర్లో జగన్ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఒక్కో వాలంటీర్కు 5,000 రూపాయల గౌరవ వేతనంగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వ పథకాల అమలులో క్రియాశీలకంగా ఉంది. అయితే గౌరవ వేతనానికి సంబంధించి కొంతకాలంగా వాలంటీర్లలో అసంతృప్తి గూడు కట్టుకుంది. పొరుగు సేవల సిబ్బంది, కాంట్రాక్టు కార్మికుల జీతాలంతా కూడా తమకు రావట్లేదని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇటీవల రాష్ట్రంలోని గ్రామ వార్డు వాలంటీర్లకు 750 రూపాయల జీతం పెంపు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటన వారిలో ఏమాత్రం సంతోషాన్ని నింపకపోగా సమ్మె బాట పట్టారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీ ఉద్యమాంధ్ర ప్రదేశ్గా మారిందని, పాదయాత్రలో నోటికొచ్చిన హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ మోసం చేశారని మండిపడ్డారు. అన్ని వర్గాలను మోసం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రోడ్డెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఈరోజు ప్రారంభమైన మున్సిపల్ కార్మికుల సమ్మె కూడా టీడీపీ పూర్తి స్థాయిలో మద్దతిస్తోందన్నారు. అంగన్వాడీల సమ్మెకు ఎలా అయితే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు మద్దతు తెలిపాయో, అలానే సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మున్సిపల్, ఆశా వర్కర్లకు కూడా మద్దతు తెలపాలని పిలుపు ఇస్తున్నామని నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రతి బహిరంగ సభలోనూ జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో 90% హామీలు నెరవేర్చారని చెప్పుకుంటున్నానని, ఆ స్థాయిలో హామీలు నెరవేరిస్తే అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు ఆందోళనలు, నిరసనలు ఎందుకు చేస్తారంటూ మేధావులు, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. వీటికి జగన్ ఏం సమాధానం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది.